హలో! అందరికీ దీపావళి శుభాకాంక్షలు. వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈరోజైతే పిల్లలకి సెలవులు కదండీ! ఇంకా పిండి వంటలు వండుతుంటే డోనట్స్ అడుగుతున్నారు. ఇప్పుడు కాలం పిల్లలు కదండీ! గారెలు, బూరెలు తినేలా లేరు. వాళ్ళ కోసమని డోనట్ చేసాము. ఇది మైదా పిండి ప్యాకెటు. ఇది ఈ గ్లాసుడైతే మైదా పిండి తీసుకున్నాను. పావుకి కొంచెం తక్కువ ఉంటుంది. ఒక బౌల్‌లో అయితే 2 స్పూన్లు ఆయిల్ వేసి పెద్ద స్పూన్‌తోనండి అది. ఒక 3 స్పూన్లు అయితే పెరుగు వేశాను. ఆహ్, పెరుగైతే ఇదండి. ఇంకా 3 స్పూన్లు పెరుగు వేసి 2 స్పూన్ల ఆయిల్‌ని బాగా బీట్ చేసుకున్నాను. తర్వాత ఒక అర చెంచా తినే సోడా, ఒక పెద్దది కాకుండా ఒక చిన్న చెంచా అయితే గనక బేకింగ్ పౌడర్ అండి. పెద్దదైతే గనక హాఫ్ చెంచా ఏసుకోండి సరిపోతుంది. ఈ బేకింగ్ పౌడరు, తినే సోడాతో పాటు ఈ గ్లాసుడు మైదా పిండి కూడా ఈ జల్లెడ దాంట్లో ఏసుకొని జల్లెడ పట్టుకుందాము. ఇప్పుడు 3 కలిసి జల్లించుకుందాము. ముందు బీట్ చేసిన పిండిలోనే ఇలా పెట్టేసుకుంటే తర్వాత కలిపేయడానికి ఈజీగా ఉంటుంది. ఒక గ్లాసు మైదా పిండి కదండీ! అందులో 4వ వంతే పంచదార వేయాలి. అంటే ఈ గ్లాస్‌కి ఇక్కడికి వేస్తే సరిపోతది. దాన్ని పౌడర్ చేసుకొని వేయాలి. పంచదార పలంగా వేయకూడదు. మిక్సీలో కొంచెం మెత్తగా పౌడర్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. మనకి అదైతే మాకు స్వీట్ సరిపోతది. మీకు స్వీట్‌గా కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఆ పిండికి ఆ నూనె, ఆ పెరుగు, ఈ పంచదారతో అయితే నాకు సరిపోయింది. ఇలా ముద్దలా వచ్చేసింది. కొంచెం ఒక్కొక్కసారి ఇలా సరిపోకపోతే కొంచెం పాలు వేసుకుని ఇలా చపాతీ పిండిలా కలుపుకోవచ్చు. ఈ చపాతీ పిండి కాస్త పలచగానే అనిపించింది. కానీ ఇలా గ్యాస్ కౌంటర్ మీద వేసి బాగా మసాజ్ చేయాలి. ఇలా కలుపుకోవాలి గట్టిగా. ఇలా ఒక చేత్తో ఇలా సాగదీసినట్టుగా చేయాలి. కాసేపు కలిపిన తర్వాత ఒక అరగంట పక్కన పెట్టేయాలి. అది కొంచెం మగ్గిన తర్వాత ఒక అరగంట పోయిన తర్వాత గ్యాస్ కౌంటర్ మీదే చేయాలి. చేత్తో పిసికితే ఇది సాగదు. అందుకని ఇలా చేయాలి. ఇది ఇలా స్మూత్‌గా ఉంది చూసారా? ఇదైతే పిండి కరెక్ట్‌గా లేదు. ఊరికే చూపిస్తున్నాను మీకు. ఇలా కట్ చేసుకున్నప్పుడు ఆ షేపు అది సరిగా రాదు. చూసారా అలా రావట్లేదు. దీనికి ఇంకాస్త పిండి పడుతుంది అని అర్థము. ఇంకో గుప్పుడు పిండి వేసుకొని చేసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తది. చూసారా ఇది కొంచెం లూజ్‌గా ఉండి ఇలా సాగిపోతుంది. ఇది కరెక్ట్ కాదు. మీకు తెలుస్తుందని ఒకసారి చూపిస్తున్నాను. చూడండి ఇప్పుడు కాస్త గుప్పుడు పిండేయగానే వేరే టైప్‌లో వస్తాయి. ఇదైతే ఇలా సాగిపోతున్నాయి. ఇప్పుడైతే కాస్త గుప్పుడు పిండి వేసి కొంచెం గట్టిగా కలిపాను. మరొకసారి గ్యాస్ కౌంటర్ మీద ఇలా పిండిలో ఇలా దొర్లించి దాన్ని గట్టిగా కొంచెం చపాతీ పలచగా ఉన్నప్పుడు మనకి చపాతీ రాదు కదండీ! అలాగే ఇది కూడా అంతే. కొంచెం పిండి వేయగానే ఈ చపాతీ కరెక్ట్‌గా వచ్చింది చూసారా? ఇప్పుడు గ్లాస్‌కైతే అంచు ఉన్న గ్లాస్‌తో కరెక్ట్‌గా డోనట్స్ కూడా వెంటనే కట్ చేసేయొచ్చు. ఇది పర్ఫెక్ట్ కొలుతుంది. ఈ ఈ లోపలైతే పిల్లలకి మందు పెడతాం కదండీ! సిరప్ బాటిల్ పైన మూతలు ఇస్తారు కదా చిన్నపిల్లలకి. ఆ మూత సహాయంతో లోపల హోల్ పెట్టుకున్నాను. ఈ హోల్ పెట్టేసిన తర్వాత ఆ పిండి తీసేస్తే వచ్చేస్తుంది. ఇలా పిండినంతటిగా డోనట్ల కింద చేసేసుకుని షేప్స్ పక్కన పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఒక క్లాత్ కప్పేసి మరి ఒక 10 నిమిషాలు అలా వదిలేసి నూనె పెట్టుకుని కళాయిలోను ఆ నూనె ఫ్లేమ్‌లో మీడియంగా కాగే వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి. ఈ లోపల పక్కన పెట్టుకున్న డోనట్‌ని ఇంకా నూనె కొంచెం కాగిన తర్వాత బాగా వేడి నూనెలో వేయకూడదు. మీడియంగా ఉన్నప్పుడే వేయాలి. డోనట్లు చూసారా భలే బాగున్నాయి కదా! నున్నగా రౌండ్‌గాను. ఇలా ఆయిల్‌లో వేసేయాలి. ఆయిల్ ఎక్కువ కాలినప్పుడు వేస్తే కొంచెం ఇలా చిట్లిపోయినట్టు వస్తున్నాయి. నేను ఫస్ట్ టైమే కదండీ! అన్నీ గమనిస్తున్నాను. ఏది ఎప్పుడు వేయాలో అన్నీను. ఒకసారి అందరికీ రాదు కదండీ! ఒక 2, 3 సార్లు చేస్తే అన్నీ సెట్ అయిపోతుంది. కానీ ఫస్ట్ టైం అయినా డోనట్స్ బాగానే వచ్చినాయి. స్మూత్‌గా, రౌండ్‌గా. ఇందులో మెళకువలైతే కనుక్కున్నాను. పిండి పలుచగా ఉండకూడదని ఒకటి. రెండవదైతే గనుక వేడి నూనెలో వేయకూడదు అని. ఇలా అన్నీ మీడియంగా ఉన్నప్పుడే వేయాలి. ఇదిగో ముందు వేడి నూనెలో వేసినప్పుడు ఇలా చిట్లినట్టు వచ్చినాయి. తర్వాత ఇంకొంచెం నూనె వేడి కాక తక్కువ ఉన్నప్పుడు వేసినవి స్మూత్‌గా వచ్చినాయండి. ఇది డిఫరెంట్. ఇంగో ఇవి నూనె మీడియంగా ఉన్నప్పుడు, ఇది ఎక్కువ ఉన్నప్పుడు ఇలా వస్తున్నాయి.
ఒకసారి మనం అన్నీ తెలుసుకుంటే రెండోసారి పర్ఫెక్ట్‌గా చేయవచ్చనే ఉద్దేశంతో ఇలా చూపిస్తున్నాను. డోనట్స్ అయితే వేగడం అయిపోయిందండి. ఈ లోపల 2 డైరీ మిల్క్‌లు తీసుకొచ్చాను. దాన్ని డబుల్ బాయిలింగ్ పద్ధతిలో కరగబెట్టుకున్నాను. వేడి నీళ్ళలో మామూలుగా ఒక గిన్నెలో ఇలా చాక్లెట్ ముక్కలేసేసి ఆ వేడి నీళ్ళలో పెట్టి స్పూన్‌తో కలుపుతూ ఉంటే క్రీమ్ అయిపోతుంది కదా! అప్పుడు ఇలా వీటిల్ని డిప్ చేయాలి. ఈ డిప్ చేసిన వాటిల మీద టూటీ ఫ్రూటీ గానీ, పిల్లలు కేక్ మీద ఏసుకునే స్ప్రింకిల్స్ కానీ, లేదంటే పెద్దవాళ్ళకైతే వేపిన నువ్వులు గానీ, లేదంటే డ్రై ఫ్రూట్స్ సాఫ్ట్ చేసినవి గానీ, ఏవైనా పైన ఈ క్రీమ్ పైన వేసుకుంటే ఆరిపోయాక ఆటిల్ని అంటుకుని మనం తినడానికి బావుంటాయండి. మా ఇంట్లో అయితే అవేమీ వద్దన్నారు. ఇలా ప్లెయిన్‌గానే చాక్లెట్ క్రీమ్‌తోనే పిల్లలు తింటానంటే అలా పెట్టేసాము. చూసారా రెండిట్లికి డిఫరెంట్ ఇలా వచ్చినాయండి డోనట్స్ అయితే. కానీ టేస్ట్ అయితే బావున్నాయండి. ఫస్ట్ టైమ్ ఇలా వచ్చినాయి కాబట్టి రెండోసారి అన్నీ పర్ఫెక్ట్ కొలతలతో చేసుకోవచ్చండి. బావున్నాయి కదా డోనట్స్ అయితే. ఇప్పుడు పిల్లలు ఇవే తింటున్నారు కదండీ! దీపావళని బూరెలు వండుదామని పిండి పూర్ణం చేసుకున్నాము. అవి రేపు వండుకుంటాము. దీపావళికి ఎంతైనా బూరెలే అందం కదండీ! పిల్లలు అడిగారని ఊరికే డోనట్ చేసాము. ఇంక ఇవాల్టికి ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.